హస్బెండ్ వచ్చి ఫుడ్లో కొంచెం కర్రీలో కొంచెం ఉప్పు ఎక్కువైంది అంట. ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వలేరా ఒకరోజు? ఉప్పే కదా అయింది అంటారు. నెక్స్ట్ డే, అబ్బా ఆయిల్ ఎందుకు ఇంత ఎక్కువ వేసావు? అరే ఒకసారి కదా వేసింది, అడ్జస్ట్ అవ్వలేవా? ఓకే. ఇంకొక రోజు, అరే కారం ఎక్కువ అయిపోయింది, ఒకసారి కదా వేసింది, అడ్జస్ట్ అవ్వలేవా? ఇలా ఏళ్ళు గడిచిపోయి ఉంటాయి. ఫైనల్ రిజల్ట్ ఏంటి తెలుసా? లో బీపీ, హై బీపీ, బీపీ, అసిడిటీ, అల్సర్, కొలెస్ట్రాల్ ఇవే వస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంట్లో నుంచినే వస్తున్నాయి. మనం ఏమనుకుంటాం, ఒకసారి ఉప్పే కదా వేసాం కదా అని. అలా 100 సార్లు అయిపోయింటుంది. ఈ 4 ఏళ్ళలో 100 సార్లు అయిపోయింటుంది. ఏ పని చేసినా మనం పర్ఫెక్ట్గా చేయాలి. ఉప్పే కదా ఎక్కువ వేసాం కదా అంటే అలా 4 ఏళ్లలో ఒక 100 సార్లు వేసుంటారు. అప్పటికే మనిషికి ఫైనాన్షియల్ టెన్షన్స్ ఇంకో ఉంటాయి. ఇందులో మళ్ళీ ఉప్పు వేసి 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 బీపీ వస్తుంది. మరి బీపీలు, కొలెస్ట్రాల్, షుగర్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంట్లో నుంచినే కదా. అందుకే ఏది చేసినా జాగ్రత్తగా చేయండి. ఉప్పు ఒకేసారి కదా వేసాము, ఏమవుతుంది అనుకుంటే 100 సార్లు అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. కారం కొంచెమే కదా ఎక్కువ వేసాము అనుకుంటే అలా కాదు. ఏదన్నా చేస్తే ఫుడ్ పర్ఫెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్ ఆరోగ్యంగా ఉంటాం. అంతేగాని ఒకటేసారి కదా ఉప్పు, ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వలేవు అంటే అలా 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 ఏళ్ళ పాటు తినాలి. ఒక 100 సార్లు వేసాం, ఒక్కసారి చాలు. మనిషికి టెన్షన్స్, ప్రెషర్స్ ఉన్నప్పుడు ఒక్కసారి తిన్నా చాలు అది బీపీ రావడానికి. మళ్ళీ ఆ రోగాల కోసం వేలు ఖర్చు పెట్టాలి. అదే ఫుడ్ కరెక్ట్గా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావు కదా. అందుకే అడ్జస్ట్ అవ్వకండి. ఉప్పు కొంచెం వేశారు కదా ఎక్కువ అనేసి అడ్జస్ట్ అవ్వకండి. కారం ఎక్కువ వేశారు కదా అని అడ్జస్ట్ అవ్వకండి. చేస్తే పర్ఫెక్ట్గా చేయండి. అప్పుడు ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది. మెడికల్ బిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అన్ని ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్, ఒబేసిటీ, బీపీలు అన్నీ ఇళ్ళ నుంచినే వచ్చేది. ఇంట్లో మనం ఫుడ్ కరెక్ట్గా చేస్తే ఉప్పు కొంచెమే కదా ఎక్కువైంది, అడ్జస్ట్ అవ్వలేమంటే అవ్వకూడదు. అది రాంగ్ అని తెలిసి ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? కరెక్ట్గా ఉప్పు వేయండి, కరెక్ట్గా కారం వేయండి, కరెక్ట్గా ఆయిల్ వేస్తే ఏ హెల్త్ ఇష్యూస్ రావు. అడ్జస్ట్ అవ్వడానికి ఏంటి? హెల్త్ని ఖరాబ్ చేసుకొని అడ్జస్ట్ అవ్వాలా? లేదు కదా. మనం ముందే ఏదైనా సరే, జెంట్స్ అన్నా లేడీస్ అన్నా, వాళ్ళు చేసే పని వాళ్ళు పర్ఫెక్ట్గా చేయాలి. డ్రైవింగ్ కొంచెమే కదా స్క్రాచ్ పడిందంటే 8,000 ఖర్చు అవుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు. సో జెంట్స్ పని అయినా లేడీస్ పని అయినా వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేయాలి. జెంట్స్ కరెక్ట్గా వాళ్ళ పని చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. అలాగే లేడీస్ వాళ్ళ పని ఫుడ్, మళ్ళీ దానికి ఒక గొడవ వేసుకోకండి. లేడీస్ అంటే కుక్ చేయాలి అది ఇది అని కాదు, చేసేవాళ్ళని చెప్తున్నా. ఓకే, ఫుడ్ చేసేది కరెక్ట్గా చేయండి. సో ఉప్పు ఎక్కువైంది కదా, సో ప్రాబ్లం ఏం లేదు అంటే ఇక్కడ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి.